హాయ్, టుడే మనము వరాకిల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే పిఎల్ఎస్క్యూఎల్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనము పిఎల్ఎస్క్యూఎల్ని యూజ్ చేసి 2 నెంబర్స్ని ఎడిషన్ చేయమన్నాను. ఇక్కడ మనము పిఎల్ఎస్క్యూఎల్లో ఏ ప్రోగ్రామ్ని జనరేట్ చేయాలి అన్న నోట్ ప్యాడ్ని యూజ్ చేయాలి. మనము ఎస్క్యూఎల్ ఎన్విరాన్మెంట్ నుంచి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ అనే కమాండ్ ద్వారా నోట్ ప్యాడ్ని ఓపెన్ చేస్తాము. హోస్ట్ నోట్ ప్యాడ్. మనం క్రియేట్ చేసే ప్రతి డాక్యుమెంట్కి ఒక నేమ్ ఉండాలి. నేను ఆ డాక్యుమెంట్ యొక్క నేము K1 అని అసైన్ చేశాను. .SQL ఎంటర్. ఇక్కడ మనకి ఒక మెసేజ్ బాక్స్ వచ్చింది. ఎస్, నో, క్యాన్సిల్ అని ఉంది. మీరు నో అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నాకు 2 నెంబర్స్ని ఎడిషన్ చేయాలి, వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అంటే మనము డిక్లేర్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, బి అనే ఒక వేరియబుల్, నెంబర్స్ అనేది ఇంటీజర్ కనుక ఏని ఇంటీజర్లో బిని ఇంటీజర్లో తీసుకోవడం జరిగింది. వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడం కోసం సి అనే ఒక వేరియబుల్ని తీసుకున్నా. నేను ఈ ప్రోగ్రాంలో ఏకి బికి వాల్యూస్ని అసైన్ చెయ్యలేదు. ఒక ప్రోగ్రాం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రన్ టైంలో వాల్యూస్ని ఎంటర్ చెయ్యాలి అనుకుంటున్నాను. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఏ అనే వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయాలి. మనము వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేయాలి అంటే := అనే సింబల్ని యూజ్ చేస్తాం. ఏకి ఒక వాల్యూని అసైన్ చేయాలి అని మీనింగ్. రన్ టైంలో మనము వాల్యూస్ని అసైన్ చేయాలి అంటే యాంబర్సెండ్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. ఏ వేరియబుల్కి ఏ అనే వేరియబుల్కి రన్ టైంలో ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాము. అదేవిధంగా బికి వాల్యూ అసైన్ చేయాలి. B:= అడ్రస్ ఆఫ్ బి. ఈ సింబల్ని యాంబర్సెండ్ అంటాం, లేదంటే అడ్రస్ అని కూడా కాల్ చేస్తాము. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రన్ టైంలో ఏకి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాను. అదేవిధంగా బికి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నా. ఇప్పుడు సిలోకి ఆన్సర్ వెళ్ళాలి. C:= A+B. ఇప్పుడు ఈ సిలో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. మనము పిఎల్ఎస్క్యూఎల్లో ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చెయ్యాలి అంటే మనము dbms_output.put_line అనే దాన్ని యూజ్ చేస్తాం. సింగిల్ కోట్స్లో ఏమని ఎడిషన్ ఈస్ అనేసి ప్రింట్ చేశాను. దీనికి సిలో ఉన్న వాల్యూని అటాచ్ చేయాలి. అలా కన్కాట్ చేయడానికి ప్యారలల్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. దేంట్లో ఉన్న వాల్యూని, సిలో ఉన్న వాల్యూని.
ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్ అయితే ఆ ప్రోగ్రామ్ కంపల్సరీ ఎండ్ అనేది అవ్వాలి. ఈ విధంగా మనము 2 నెంబర్స్ని ఎడిషన్ చేయడం జరుగుతుంది. డిక్లేర్ ఏ అనే ఒక వేరియబుల్ని ఇంటీజర్లో డిఫైన్ చేశాను. బి అనేది ఇంటీజర్, సి అనేది ఇంటీజర్. బిగిన్ ఏకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రన్ టైంలో వాల్యూని రిప్రజెంట్ చేయాలి అంటే యాంబర్సెంట్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా బికి సిలోకి ఏని బిని యాడ్ చేసి ఆ రిజల్ట్ సికి అసైన్ చేశాను. ఇక్కడ మనము ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఎడిషన్ ఈస్ ఈ డేటాకి సిలో ఉన్న డేటాని కంబైన్ చేయాలి. అలా చేయాలి అంటే ప్యారలల్ అనే సింబల్ని వాడతాం. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ ఎండ్స్ విత్ ఎండ్. ఇలా టైప్ చేసిన తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ అంటే నేను డి డ్రైవ్లో నేను ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ని క్రియేట్ చేశాను. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డి డ్రైవ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ అపీరియర్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఇక్కడ ఫైల్ నేమ్ నేను ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు ఫైల్ నేమ్ K1 అని ఇచ్చాను. .SQL చివరిలో సెమీకోలన్ కానీ ఎలాంటి సింబల్ని మనము ఇవ్వరాదు. జస్ట్ K1.SQL అని టైప్ చేసి సేవ్ అని క్లిక్ చేయాలి. తర్వాత ఈ నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. మనము ఈ PLSQLకి సంబంధించిన సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. సర్వర్ యాక్టివేట్ అయింది. మనము నోట్ ప్యాడ్లో డిజైన్ చేసిన ప్రోగ్రామ్ని SQLలోకి తీసుకురావాలి. అలా తేవాలి అంటే గెట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఎక్కడ సేవ్ చేసాం? డి డ్రైవ్ స్లాష్ నా ఫోల్డర్ నేమ్ ఒరాకిల్ 1 స్లాష్ K1.SQL అని టైప్ చేసి ఎంటర్ అనాలి. ఇక్కడ స్లాష్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఎంటర్ వాల్యూ ఫర్ ఏ అని అడిగింది. మీకు నచ్చిన ఒక వాల్యూని అసైన్ చేయండి. ఎంటర్. అదే విధంగా ఎంటర్ వాల్యూ ఫర్ బి అంది 6 ఎంటర్. ఇక్కడ ఎడిషన్ ఈస్ 11 అనేసి మనకి ప్రింట్ అయ్యింది. ఈ విధంగా మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రన్ టైంలో వాల్యూస్ని అసైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంటర్ వాల్యూ ఫర్ ఏ అంది. నేను 5 అని అసైన్ చెయ్యంగానే మనకి ఇక్కడ ఓల్డ్ న్యూ అని 2 వచ్చినాయి. ఓల్డ్ అంటే మీరు ఏ కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఏ అని కోడింగ్లో రిప్రజెంట్ చేశారు. నేను ఆ అడ్రస్ ఆఫ్ ఏ అనే ప్లేస్లోకి 5ని రీప్లేస్ చేశాను. అంటే ఏ అనే వేరియబుల్లోకి 5ని అసైన్ చేశాను అనేసి మీనింగ్. మనం కోడింగ్లో రిప్రజెంట్ చేసిన దాన్ని ఓల్డ్ అంటారు. అది రీప్లేస్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని న్యూ అంటారు. ప్రతి వాల్యూ కూడా అదే విధంగా మనకి డిఫైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 3 వాల్యూస్ని
నేను సబ్ట్రాక్షన్ చెయ్యాలి అన్న రన్ టైం ద్వారా మనము నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయాలి. హోస్ట్ నోట్ ప్యాడ్ k2.sql ఇక్కడ నో అని ప్రెస్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది మనము డిజైన్ చేస్తాం. డిక్లేర్ ఏ అనేది ఇంటీజర్, బి అనేది ఇంటీజర్, సి అనే వేరియబుల్ ఇంటీజర్, డి అనే వేరియబుల్ ఇంటీజర్, బిగిన్ ఏ కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఏ, బి కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ బి, సి కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ సి, డి కోలన్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి మైనస్ సి. దాన్ని ప్రింట్ చేయాలి. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ సబ్ట్రాక్షన్ ఈజ్ సింగిల్ కోట్స్ క్లాస్ ప్యారలల్ డి. ఇంతటితో సెమీకోలన్ అంటే ఆ లైను అక్కడితో ఎండ్ అయిపోయింది. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఇలా టైప్ చేసిన తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. డి డ్రైవ్ ఎక్కడ అంటే ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఓపెన్. ఫైల్ నేమ్ నేను k2.sql అని టైప్ చేసి సేవ్ అన్న తర్వాత నోట్ ప్యాడ్ని క్లోజ్ చేసాం. ఇక్కడ సర్వర్ని యాక్టివేట్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఇక్కడికి ఆ నోట్ ప్యాడ్లో ఉన్న ప్రోగ్రామ్ని తీసుకురావాలి. గెట్ d:/oracle1 అనే ఫోల్డర్లో k2 అనే డాక్యుమెంట్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోమన్నా. /enter ఎంటర్ వాల్యూ ఫర్ ఏ 4, ఎంటర్ వాల్యూ ఫర్ బి 5, ఎంటర్ వాల్యూ ఫర్ సి 8. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఈజ్ -9, 4 - 5 - 8 అనేసి చేసి మనకి సబ్ట్రాక్షన్ ఈజ్ -9 అనేసి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఓల్డ్ న్యూ అని వచ్చినాయి. అదేం లేదండి, మనం కోడింగ్లో ఏ విధంగా రిప్రజెంట్ చేశాము, అవుట్పుట్ ఏ విధంగా డిస్ప్లే అయ్యింది అనేసి మీనింగ్. అదేవిధంగా 2 నెంబర్స్ని డివిజన్ చేయాలి. హోస్ట్ నోట్ ప్యాడ్ డాక్యుమెంట్ నేమ్ k3.sql ఇక్కడ నో అని ప్రెస్ చేసి మనము కోడింగ్ని జనరేట్ చేస్తాము. డిక్లేర్ ఎం అనే ఒక వేరియబుల్ పాయింట్స్లో వచ్చే ఛాన్స్ ఉంటే దాన్ని రియల్ అనేసి కాల్ చేస్తారు. ఆల్ డెసిమల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ రియల్ డేటా టైప్. ఎన్ అనేది పాయింట్స్లో వస్తుంది కనుక డివిజన్ అంటే రియల్. వచ్చిన ఆన్సర్ కోసం డివ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఎంలోకి వాల్యూ అసైన్ చేయాలి. m కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ m. అదేవిధంగా n కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ n. ఇక్కడ డివ్లోకి వాల్యూ అసైన్ చేయాలి. m/n దాన్ని ప్రింట్ చేయాలి. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ డివిజన్ ఈజ్ ప్యారలల్ డివ్. ఇంతటితో ప్రోగ్రామ్ ఎండ్ అయ్యింది. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి
సేవ్ అనేసి క్లిక్ చేయాలి. డి డ్రైవ్, ఎక్కడ డి డ్రైవ్లో నేను ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ని క్రియేట్ చేశాను. దాని మీద క్లిక్ చేసి ఓపెన్. ఇక్కడ ఫైల్ నేమ్ k3.sql సేవ్ అని క్లిక్ చేసి మనము ఈ నోట్ప్యాడ్ని క్లోజ్ చేయాలి. తర్వాత సర్వర్ యాక్టివేట్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. మనము సర్వర్ని ప్రతి ప్రోగ్రామ్కి యాక్టివేట్ చేయాల్సిన అవసరము లేదు. ఒక ప్రోగ్రామ్కి చేస్తే ఈ ఎన్విరాన్మెంట్ క్లోజ్ చేసే వరకు ఆ సర్వర్ యాక్టివేషన్లోనే ఉంటుంది. ప్రతిసారి యాక్టివేట్ చేయాల్సిన అవసరము లేదు. చేసిన ప్రాబ్లం ఏమీ లేదు. ప్రోగ్రామ్ని ఇక్కడ తెచ్చుకోవాలి. గెట్ d:/1/k3.sql అని ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఎంటర్ వాల్యూ ఫర్ m5 అనేసి ఎంటర్ చేశా. ఎంటర్ వాల్యూ ఫర్ n3 అని ఇచ్చాను. 5/3 1.666 అనే ఆన్సర్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే విధంగా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు ప్రింట్ యువర్ నేమ్ అనేసి అన్న. మీ పేరుని ప్రింట్ చెయ్యండి అన్న. మనము నోట్ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ నోట్ప్యాడ్ k4.sql అని ఇచ్చాను. ఇక్కడ నో అని ప్రెస్ చేయాలి. మనము వేరియబుల్స్ని డిక్లేర్ చెయ్యాలి అంటే ఏం వాడతామండి? డిక్లేర్ వాడతాం. నేమ్ని స్టోర్ చేసుకోవడం కోసం st అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. st ఈజ్ ఏ వేరియబుల్. ఈ stలోకి నేను లెటర్స్ని ఎంటర్ చేస్తా. లెటర్స్ అనేది ఏ డేటా టైపు అంటే varchar 2 ఎన్ని లెటర్స్ వరకు? 12 క్యారెక్టర్స్ వరకు యాక్సెప్ట్ చేయండి అని మీనింగ్. అంటే నేను ఇవ్వబోయే నేమ్లో 12 క్యారెక్టర్స్ వరకు యాక్సెప్ట్ చెయ్యమని దీని మీనింగు. ఒకవేళ మీరు ఇక్కడ 40 అని అసైన్ చేస్తే 40 లెటర్స్ వరకు ఛాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సైజ్ అనేది మీ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. st అనే వేరియబుల్లోకి varchar 2 ఆఫ్ 12 అని ఇచ్చాను. అంటే st అనే వేరియబుల్లో నేను లెటర్స్ని స్టోరు చేస్తున్నా. ఆల్ ఆల్ఫాబెట్ అండ్ సింబల్స్ ఆర్ కాల్డ్ varchar 2 అనే డేటా టైప్. సైజ్ అనేది మీ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. నేను నేమ్ అనేది రన్ టైంలో అసైన్ చేయాలి st అనే వేరియబుల్లోకి. ఇక్కడ రన్ టైంలో డేటాని అసైన్ చేయాలి అంటే యాంబర్సెండ్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. దేంట్లోకి? st అనే వేరియబుల్లోకి డేటాని అసైన్ చేయి. ఇక్కడ st అని ఇవ్వాలి అని రూల్ ఏమీ లేదు. రన్ టైంలో ఒక యూజర్కి అండర్స్టాండ్ అవ్వడం కోసమే యాంబర్సెంట్ తర్వాత డేటా అనేది రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ అన్నా. అక్కడ మీకు అవుట్పుట్లో ఎంటర్ వాల్యూ ఫర్ నేమ్ అనేసి అడుగుతుంది. ఒకవేళ ఇక్కడ మనము st అని రిప్రజెంట్ చేసినట్లయితే ఎంటర్ st అనేసి అడుగుతుంది.
ఇక్కడ ఒక యూజర్కి ఎలా ఇస్తే అర్థమవుతుందో ఆ విధంగానే రిప్రజెంట్ చేయండి. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయాలి. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ యువర్ నేమ్ ఈస్ సింగిల్ కోట్స్ క్లాస్ ప్యారలల్ దేంట్లో ఉందండి ఎస్టీ ఇంతటితో ఎండ్. ఇక్కడ చూడండి యాంబర్సెంట్ తర్వాత నేమ్ అని ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. ఎస్టీ అని ఇవ్వచ్చు, లేదు నేమ్ అని ఇవ్వచ్చు, లేదా వాల్యూ అని అసైన్ చెయ్యవచ్చు. ఇది ఒక యూజర్కి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసమే. ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఫైల్ నేమ్ k4.sql సేవ్. ఆ తర్వాత ఈ నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. సర్వర్ని యాక్టివేట్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఆ ప్రోగ్రామ్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. గెట్ డి డ్రైవ్లో ఒరాకిల్ 1 అనే ఫోల్డర్లో k4.sql అనే నేమ్తో సేవ్ చేశాను. ఎంటర్. ఇక్కడ స్లాష్ టైప్ చేసి ఎంటర్ అంటే ఇక్కడ అడిగింది చూడండి ఎంటర్ వాల్యూ ఫర్ నేమ్. ఇక్కడ ఎస్టీ అని టైప్ చేస్తే ఇక్కడ ఎంటర్ వాల్యూ ఫర్ ఎస్టీ అని అడుగుతుంది. మీ ఇష్టం వచ్చిన నేము ఎంటర్ చెయ్యండి. నేను ఏమని ఎంటర్ చేశాను సత్యం అని టైప్ చేసి ఎంటర్ అన్న. ఇక్కడ మనకి ఏమని డిస్ప్లే అయ్యింది అంటే చూడండి ఎన్కౌంటర్డ్ ద సింబల్ dbms అండర్స్కోర్ అవుట్పుట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది జనరేట్ అయ్యింది అనేసి మీనింగ్. సో ఒకవేళ మీకు కనుక ఆ ఎర్రర్ ఏంటో అండర్స్టాండ్ అవ్వకపోతే చాలా సింపుల్. ఏం చేస్తారు అంటే ఒకసారి స్లాష్ టైప్ చేసి నేమ్ని ఎంటర్ చేయండి. రాజు అని ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఏమనవుతుందంటే ఆ రాజుని రీడ్ చేసే కాడ సింగిల్ కోట్స్ అనేది ఎంటర్ చేశారు అనేసి చెప్తుంది. ఒకసారి మీరేం చేస్తారు అంటే హోస్ట్ నోట్ ప్యాడ్ డి డ్రైవ్లో ఒరాకిల్ 1 అనే ఫోల్డర్లో k4.sql అని టైప్ చేసి ఎంటర్ అనండి. ప్రీవియస్లీ మీరు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎర్రర్ ఏంటో చెక్ అనేది చేసుకోండి. సో డిక్లేర్ ఎస్టీ అనేది varchar 12 బిగిన్. ఇక్కడ ఎస్టీ అనే వాల్యూ రీడ్ చేసే కాడ సెమీకోలన్ అనేది మర్చిపోయాను. ఒక చిన్న ఎర్రర్ జనరేట్ చేసిన మనకి లార్జ్ ఎర్రర్ని డిస్ప్లే చేస్తుంది. ఇలా ఆ సెమీకోలన్ని సరిచేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని క్లిక్ చేసి క్లోజ్ చేయండి. ఇప్పుడు సర్వర్ని యాక్టివేట్ చేయండి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఆ ప్రోగ్రామ్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. గెట్ డి కోలన్ స్లాష్ ఒరాకిల్ 1 స్లాష్ k4.sql స్లాష్ టైప్ చేసి ఎంటర్. ఎంటర్ వాల్యూ ఫర్ నేమ్ నేను సత్యం అని టైప్ చేశా.
ఇప్పుడు యువర్ నేమ్ ఈజ్ సత్యం అనేసి జనరేట్ అయ్యింది. ఎవ్రీ ప్రోగ్రామ్ మనకి ఈ విధంగా ఎగ్జిక్యూట్ అనేది చెయ్యబడుతుంది. డిక్లేర్ ఎస్టీ అనేది వేర్క్యార్. వేర్క్యార్ అంటే ఆల్ఫా న్యూమరిక్ అనేసి మీనింగ్. నేను ఇవ్వబోయే నేమ్లో 12 క్యారెక్టర్స్ వరకు ఎంటర్ చేయమని చెప్పాను. సైజ్ అనేది మీ ఇష్టం వచ్చిన సైజుని డిఫైన్ చేయవచ్చు. బిగిన్ ఎస్టీ అనే వేరియబుల్లోకి రన్ టైంలో వాల్యూస్ని ఎంటర్ చేస్తున్నా. యాంబర్సెండ్ నేమ్ dbms underscore output dot put underscore line. యువర్ నేమ్ ఈస్ ప్యారలల్ అంటే కన్కాట్, దేంట్లో ఉన్న డేటాని, ఎస్టీలో ఉన్న డేటాని. స్లాష్ టైప్ చేసి ఎంటర్ అంటే ఇక్కడ ఎంటర్ వాల్యూ ఫర్ నేమ్ అని అడుగుతుంది. మనకు నచ్చిన నేమ్ని ఎంటర్ చేస్తే ఆ నేమ్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్, ఒక స్టూడెంట్కి టోటల్ యావరేజ్ అనేది ప్రింట్ చేయాలి. హోస్ట్ నోట్ ప్యాడ్ k5.sql ఎంటర్. డిక్లేర్ వేరియబుల్స్ని డిక్లేర్ చెయ్యాలి అంటే డిక్లేర్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. మ్యాథ్స్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకున్నా. మ్యాథ్స్ యొక్క మార్క్స్ అనేది ఎప్పుడు నెంబర్స్లో ఉంటుంది కనుక ఇంటీజర్ ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్ అనేసి కాల్ చేస్తారు. పి అనే ఒక సబ్జెక్ట్, పి అంటే ఫిజిక్స్, ఇంటీజర్. కెమిస్ట్రీ అనే ఒక సబ్జెక్ట్, అదేవిధంగా టోటల్ అనే ఒక వేరియబుల్ తీసుకున్న. ఏ డేటా టైపు? ఇంటీజర్. యావరేజ్ని స్టోర్ చేసుకోవడం కోసం యావరేజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్న. రియల్. ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చెయ్యాలి. నేమ్ని స్టోర్ చేసుకోవడం కోసం ఎస్టీ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నా. ఏ డేటా టైపు? varchar 2. ఆల్ ఆల్ఫాబెట్ అండ్ సింబల్స్ ఆర్ కాల్డ్ varchar 2. నేను ఇవ్వబోయే నేమ్లో ఎన్ని లెటర్స్ వరకు యాక్సెప్ట్ చెయ్యాలి అంటే 23 అని అసైన్ చేశాను. ఇక్కడ 23నే ఇవ్వాలి అనే రూల్ ఏమీ లేదు. మనకి 40 క్యారెక్టర్స్ కావాలి అంటే 40 అని అసైన్ చేయాలి. 70 లెటర్స్ వరకు యాక్సెప్ట్ చేయాలి అంటే 70 అని అసైన్ చేయాలి. ఎస్టీ అనే ఒక వేరియబుల్లోకి డేటాని స్టోరు చేస్తున్నా. అది కూడా ఏ డేటా టైపు? varchar 2. varchar 2 అంటే ఆల్ఫా న్యూమరిక్. ఎన్ని క్యారెక్టర్స్ వరకు సపోర్ట్ చేయమన్నా? 23. సైజ్ అనేది మీ యొక్క చాయిస్. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. నేను ఎస్టీ అనే ఒక వేరియబుల్లోకి నేమ్ని స్టోర్ చేయాలి. ఎస్టీ కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఎస్టీ అంటే ఎస్టీ అనే వేరియబుల్లోకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డేటాని స్టోర్ చెయ్యాలి అంటే యాంబర్సెండ్ అనే సింబల్ని యూజ్ చేస్తాము. ఏ వేరియబుల్లోకి? ఎస్టీ అనే వేరియబుల్లోకి. ఒకవేళ ఇక్కడ ఎస్టీనే పెట్టాలా? లేదండి, ఒక యూజర్కి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం మనకి నచ్చినట్టు అక్కడ డేటాని రిప్రజెంట్ చేయవచ్చు. ఎస్టీ అనే వేరియబుల్లోకి నేమ్ అనే డేటాని రీడ్ చేయండి.
సెమీకోలన్. మ్యాథ్స్లోకి డేటాని రీడ్ చేయాలి. మ్యాథ్స్ కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఎం అని ఇవ్వచ్చు. లేదు యూజర్కి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం ఎంఏటి అంటే మ్యాథ్స్. అదేవిధంగా ఫిజిక్స్ కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఫిజిక్స్. అదేవిధంగా కెమిస్ట్రీ కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇక్కడ మనము టోటల్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే టోటల్ కోలన్ ఈక్వల్స్ టు మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ. మనకి టోటల్ అనేది ఏ విధంగా జనరేటివ్ అవుతుంది అంటే ఇచ్చిన అన్ని సబ్జెక్ట్స్ని మనము సమ్ చేయాలి. ఇక్కడ పీలోకి వాల్యూ రీడ్ చేసినప్పుడు ఇక్కడ అడ్రస్ ఆఫ్ పీనే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. ఒక యూజర్కి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం ఏ డేటానైనా మనము రిప్రజెంట్ అనేది చేయవచ్చు. సో ఇవి స్టోరేజ్ వేరియబుల్స్ ఎంపిసి. ఇక్కడ వేరియబుల్స్ ఏవైతే అసైన్ చేస్తామో లెఫ్ట్ హ్యాండ్ సైడు అవే అసైన్ చేయాలి. యాంబర్సెంట్ తర్వాత ఒక యూజర్కి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం ఏ వేరియబుల్స్నైనా ఇవ్వవచ్చు. అదేవిధంగా యావరేజ్ కోలన్ ఈక్వల్స్ టు యావరేజ్ ఫార్ములా ఏంటి అంటే మనము టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది ఎంటర్ చేయాలి. యావరేజ్ ఫార్ములా ఏంటి? టోటల్ మార్క్స్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టీఓటి అని ఇస్తే ఇక్కడ టీఓటి, ఇక్కడ ఏవిజీ అని స్పెల్లింగ్ ఇస్తే ఏవిజీ. సో వాటిల్ని ప్రింట్ చేయాలి. డిబిఎంఎస్ అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్. ఫస్ట్ నేమ్ ఈస్ parallel st dbms underscore output dot put underscore line. Total is parallel total dbms underscore output dot put underscore line. Average is parallel average. ఇంతటితో ప్రోగ్రామ్ ఎండ్ అయ్యింది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనాలి. ఎక్కడ? డి డ్రైవ్. ఏ ఫోల్డర్? ఒరాకిల్ 1. ఓపెన్. ఇక్కడ ఫైల్ నేమ్ k5.sql సేవ్. ఆఫ్టర్ దట్ ఈ ప్రోగ్రామ్ని మనము క్లోజ్ అనేది చెయ్యాలి. ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చెయ్యకపోతే మనము ఎస్క్యూఎల్లో దీన్ని ఎగ్జిక్యూట్ అనేది చెయ్యలేము. అంటే కంపల్సరీగా ఈ నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. తర్వాత సర్వర్ని యాక్టివేట్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. దాన్ని ఇక్కడ తెచ్చుకోవాలి. గెట్ d:// ఏ ఫోల్డర్లో సేవ్ చేసాం? ఒరాకిల్ 1/k5.sql టైప్ చేసి ఎంటర్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంటర్ వాల్యూ ఫర్ నేమ్. నేను కిరణ్ అని టైప్ చేశా. ఎంటర్. అదేవిధంగా ఎంటర్ వాల్యూ ఫర్ మ్యాట్ అంటే మ్యాథ్స్ వాల్యూ 66. ఎంటర్. ఫిజిక్స్ వాల్యూ 77 అని టైప్ చేసి ఎంటర్. కెమిస్ట్రీ వాల్యూ 88. ఎంటర్. ఇక్కడ చూడండి, నేమ్ ఈస్ కిరణ్, టోటల్ ఈస్ 231, యావరేజ్ ఈస్ 77. ఈ విధంగా మనము ఒక స్టూడెంట్కి టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము ఒక స్టూడెంట్కి టోటల్ని యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ డేటాని రీడ్ చేసినప్పుడు వేరియబుల్ నేమే యాంబర్సెంట్ తర్వాత ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. ఒక యూజర్కి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం
యాంబర్సెంట్ తర్వాత ఏ డేటానైనా రిప్రజెంట్ అనేది చేయవచ్చు. అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ వేరియబుల్స్ ఇక్కడ ఏ వేరియబుల్స్ అయితే డిఫైన్ చేస్తామో అదే వేరియబుల్స్ని అసైన్ చేయాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. హోస్ట్ నోట్ప్యాడ్ k6.sql. ఇక్కడ నో అని ప్రెస్ చేసిన తర్వాత డిక్లేర్ ఆర్ అనే ఒక వేరియబుల్ పాయింట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది కనుక రియల్. వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడం కోసం ఏరియా. ఏరియా కూడా రియల్ అని తీసుకున్నా. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్ ఆర్ కోలన్ అడ్రస్ ఆఫ్ ఆర్. ఏరియాలోకి ఆన్సర్ వెళ్ళాలి. ఏరియా కోలన్ ఈక్వల్స్ టు పై అంటే 3.14 ఆర్ ఇంటూ ఆర్ dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ప్యారలల్. దీన్ని కన్కాటినేషన్ అంటారు. ఆన్సర్ దేంట్లో ఉంది? ఏరియా. ఇంతటితో ఎండ్. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేయాలి. ఎక్కడ? డి డ్రైవ్. ఇక్కడ ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ ఓపెన్. ఫైల్ నేమ్ k6.sql. సేవ్. ఈ నోట్ప్యాడ్ని క్లోజ్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. తర్వాత గెట్ d:/k6.sql. ఎంటర్ /ఎంటర్. ఎంటర్ వాల్యూ ఫర్ ఆర్ ఉంది 5 అని ఇచ్చాను. ఎంటర్. ఇక్కడ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ 78.5 అనేసి డిస్ప్లే అయ్యింది. నెక్స్ట్ మనము ఒక నేమ్ని రన్ టైంలో రీడ్ చేయాలి. హోస్ట్ నోట్ప్యాడ్ k7.sql. నో అని ప్రెస్ చేసి డిక్లేర్ st అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఇందులోకి లెటర్స్ని ఇస్తాను. ఒరాకిల్లో లెటర్స్ని varchar2 అంటారు. సైజు 12 అని ఇచ్చాను. అంటే నేను ఇవ్వబోయే నేమ్లో 12 లెటర్స్ వరకు యాక్సెప్ట్ చేయండి అని మీనింగ్. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. ఎస్టీలోకి డేటాని రీడ్ చేయాలి. st కోలన్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ st అని రాయొచ్చు. ఒక యూజర్కి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం నేమ్ అని రాయవచ్చు. సో దాన్ని ప్రింట్ చేయాలి. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. నేమ్ ఈస్ కన్కాటినేషన్. దేంట్లో ఉంది? st. అండ్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయాలి. ఎక్కడ? డి డ్రైవ్. డి డ్రైవ్లో ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ ఓపెన్. ఫైల్ నేమ్ k7.sql. సేవ్. ఈ నోట్ప్యాడ్ని క్లోజ్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. దాన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. గెట్ d:/oracle 1/ ఏ నేమ్ k7.sql ఎంటర్. ఎంటర్ వాల్యూ ఫర్ నేమ్ రాజు అని ఇచ్చాను. ఇక్కడ నేమ్ ఈస్ రాజు అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనము ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రన్ టైంలో వాల్యూస్ని జనరేట్ చేయడం జరుగుతుంది. మనము రన్ టైంలో వాల్యూస్ని జనరేట్ చేయడం కోసం యాంబర్సెండ్ ఆర్ అడ్రస్ అనేసి కాల్ చేస్తారు ఆ సింబల్ని. ఆ సింబల్ ద్వారా మనము రన్ టైంలో వాల్యూస్ని అసైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ
చిన్న మిస్టేక్ జరిగినా సరే మనకి ఒక పెద్ద ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ప్రీవియస్లీ నేను నేమ్ని రీడ్ చేసినప్పుడు సెమీకోలన్ అనేది మిస్ చేశాను. సో అప్పుడు మనకి అక్కడ ఒక బిగ్ ఎర్రర్ని జనరేట్ చేయడం జరిగింది. సో చూడండి, ఇక్కడ ఒక స్మాల్ సెమీకోలన్ అనేది మిస్ చేయడం వల్ల ఒక పెద్ద ఎర్రర్ అనేది జనరేట్ అయ్యింది. ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా ఒక పెద్ద మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. నిజానికి ఇక్కడ సెమీకోలన్ మిస్ అయ్యింది. సో ఒకసారి ప్రోగ్రామ్ డిజైన్ చేసిన తర్వాత కేర్ఫుల్గా ఆ ప్రోగ్రామ్ని చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.